హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియోస్. ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టట్లేదు, యూట్యూబ్లో వచ్చేసి లైవ్లు చేయట్లేదు. వేరే రీజన్ ఏం లేదు, కొద్ది చిన్నగా ఒక మెయిన్ ఇంపార్టెంటే ఉంది. బట్ దానికంటే ముందు వర్క్ ప్రెజర్ ఎక్కువైంది, వర్క్స్ ఎక్కువ ఉన్నాయి. సో చేసేస్తున్నాం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇంపార్టెంట్ మ్యాటర్ వచ్చేసి నేను చెప్తాను త్వరలోనే. ఈరోజు రీల్ చేయడానికి కారణం వచ్చేసి ఈ పుస్తకం అనమాట. ఇది నాట్ ఓన్లీ పుస్తకం, నాట్ ఓన్లీ బుక్, ఇది వచ్చేసి నా మెమొరీ అనమాట. చిన్నప్పుడు మొబైల్స్ లేని కాలంలో, అంటే దాదాపు 16 ఇయర్స్, 2010లోనో అలాగా అనమాట. 2010 ఆర్ 12 అప్పుడు ఇచ్చినారు, మా నాన్న తెచ్చినారు. అప్పుడు చాలా రోజులు అయిపోయింది కదా. మొబైల్స్ లేని కాలంలో ఇదే మనకు మొబైల్, ఇదే జీవితం, ఇదే పుస్తకం, ఇదే బుక్. చాలా బాగుంటుంది ఈ బుక్. పూర్తిగా బొమ్మలతో కూడినటువంటి అర్థాలు, మీనింగ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాటర్ అనమాట. అన్నీ ఉంటాయి, చూడండి. ఇలా ఉంటుంది అనమాట వివరణ కింద. చాలా అయితే బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది ఇది. అప్పుడు వీలైతే ఇప్పుడు కూడా చదవండి. అప్పుడు నేను డైలీ చదివేవాడని, అంటే పేజీలు అయిపోతాయి కదా, కొద్ది రోజులు కనుకోవచ్చు. అలాగా మనం చదువుతూనే ఉంటాం కంటిన్యూగా. మళ్ళీ ఇది అయిపోతే మళ్ళీ రివర్స్ చేసి చదివేవాడిని. అప్పుడు మొబైల్స్ లేవు మనకు. ఇంకోటి ఏంటంటే, ఈ స్కూల్లో చెప్పే పుస్తకాల కంటే ఇవి బెటర్గా ఉంటుంది అనమాట. చదువుకోవడానికి, అర్థం చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ పుస్తకం. ఇలాంటి పుస్తకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయో లేదో నాకైతే తెలియదు. చూడండి, అందుబాటులో ఉంటే ఇలా పుస్తకాలు చదవడం మేరనమాట. మొబైల్లో సరే, మొబైల్లో ఉంది చదువుతాం కదా అంటారు. మొబైల్లో చదువుతుంటే పైన ఒక నోటిఫికేషన్ వస్తుంది ఏదో ఒకటి, దాన్ని వచ్చి స్టేటస్ ఏదైనా సంథింగ్ రీలో, అలా రీల్ వచ్చిందనుకో, ఇప్పుడు నా రీల్ అనుకోవచ్చు. రీల్ వచ్చిందనుకో, క్లిక్ చేస్తే ఆ రీల్ని స్క్రోల్ చేస్తే ఇంకో రీల్ వస్తుంది, ఆ రీల్ని స్క్రోల్ చేస్తే ఇంకో రీల్ వస్తుంది, ఆ రీల్ని స్క్రోల్ చేస్తే ఇంకో రీల్ వస్తుంది. అలా రీల్స్కి అడిక్ట్ అయిపోతాం. పుస్తకం అయితే ఇంకో 2 పేజీలు తిప్పు, 3 పేజీలు తిప్పు, 3 పేజీలు, 4 పేజీలు తిప్పు. ఇదే కదా ఏదైనా పుస్తకం తిప్పు, అదే ఉంటుంది మ్యాటర్, వేరే మ్యాటర్ ఏమి ఉండదు. కాబట్టి పుస్తకంని బాగా చదివి అర్థం చేసుకోవచ్చు. పుస్తకంలో అయితే చదవండి. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి ఆల్ టెంపుల్స్, మనకు అవైలబుల్లో ఉన్న ఆల్ టెంపుల్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇంక్లూడింగ్ బనగానపల్లి ఉంది, బనగానపల్లి కూడా ఉంది. బనగానపల్లి చింత చెట్టు కింద కాలజ్ఞానం పాత్ర ఉంది చూడండి. చింతమాన మఠం అంటారు. నివాస గృహం ఉంది. అప్పుడు హౌస్ అంటే ఇప్పుడు పడిపోయింది కదా, చూడండి హౌస్ కూడా ఉంది. అప్పుడు ఎవరైనా చూడాలి మరి అయితే చూడండి. సిద్ధయ్య మఠం, పాపాగ్ని మఠం, బ్రహ్మంగారి మఠం, ఈశ్వరమ్మ వారి మఠం, పోలేరమ్మ గుడి, కాలజ్ఞాన గ్రంథం, బ్రహ్మంగారి పాదకులు, ఉంగరం, యోగదండం, అన్నీ ఉన్నాయి టెంపుల్స్. అన్నీ కంపల్సరీ విజిట్ చేయండి అందరూ. ఓకే ఫ్రెండ్స్, నాకు చేసే హెల్ప్ ఏదైనా ఉందండి, ఇలాంటి పుస్తకం కొనుక్కొని చదవండి నా కోసం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.